హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్సీ గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ అయితే అవుట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, 28 డిసెంబర్ 2024 ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి జనవరి 22వ తారీఖు డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 23, 2025 నుంచి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025 వరకు ఇక్కడ క్లోజింగ్ డేట్ అయితే అప్లికేషన్ది ఉందన్నమాట. ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఏంటి అనేది షార్ట్లో మనం తెలుసుకుందాం. అండ్ అలాగే 10th వాళ్ళు ఎలిజిబుల్నా లేదా ఐటీ వాళ్ళు ఎలిజిబుల్నా అనేది కూడా క్లియర్ కట్గా ఇందులో చూద్దాం. అండ్ అలాగే అంతకన్నా ముందు మీ అందరికీ చెప్పేస్తున్నాను, ఈ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్లియర్ కట్గా చదివిన తర్వాతే అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టడంలో తొందరపాటు చేయకండి. ఓకేనా? ఒక 2-3 డేస్ ఆగి నిదానంగా చదివి నోటిఫికేషన్లో ఏముంది తెలుసుకుని నిదానంగా అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ పెట్టడంలో మిస్టేక్స్ చేసేస్తారు. వన్స్ మీరు మిస్టేక్ చేశారనుకో చాలా పెద్ద పొరపాటు అయిపోతుంది. ఓకేనా? అదే. సో ముందైతే మీరు చదువుకోండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఎన్ని వేకెన్సీ ఏంటి అనేది. వేకెన్సీలో ఎలాంటి మార్పు లేదు గైస్. ఓకేనా? వేకెన్సీలో ఎలాంటి మార్పు లేదు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 32,438 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ జనవరి 1, 2025 వరకు మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఇది వచ్చేసి నార్మల్గా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? అది కూడా ఇప్పుడు మనం కింద కాసేపట్లో చూద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏజ్ వచ్చేసి 3 years. ఓకేనా? 3 years కోవిడ్ కారణంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ అలాగే SC, ST, OBC వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ముందును మనం చూద్దాం, ఇంకా డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ చదువుదాం. ఓకేనా? అండ్ అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అన్న మాకు సైట్ ఉంది, మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చా గ్రూప్ డి పోస్ట్లో? కానీ సైట్ ఉన్నా పర్వాలేదు గైస్. ఓకేనా? మీరు ప్రతి పోస్ట్కి ఎలిజిబుల్నే, ఒక పాయింట్స్ మ్యాన్ పోస్ట్కి తప్ప. బట్ ఏంటంటే ఆ పాయింట్స్ మ్యాన్ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మీకు సైట్ ఉంది అని పాయింట్స్ మ్యాన్ ప్రిఫరెన్స్ అది కూడా ఇవ్వండి ప్రిఫరెన్స్. ఓకేనా? లాస్ట్లో ఆఖరిలో ఇవ్వండి అనమాట. ఎందుకంటే మీకు సైట్ ఉందా లేదా అనేది రైల్వే డాక్టర్స్ చేస్తారు కాబట్టి మీరు 14 రకాల పోస్టులకి ఒకవేళ మీకు సైట్ ఉన్నా సరే పర్వాలేదు, అప్లికేషన్ అయితే అన్ని పోస్టులకి పెట్టుకోండి. ఓకేనా? ఎవరికైతే సైట్ ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు C1 మెడికల్, C2 మెడికల్ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నమాట. అది నేను చెప్తున్నాను. ఓకేనా? సైట్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ ఏజ్ చూడండి, నార్మల్ గా వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. జనవరి 1వ తారీఖు 2025 వరకు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకో 3 years కోవిడ్ కారణంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నమాట. దీంతో పాటు SC, ST వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు OBC వాళ్ళకి ఇంకో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC, ST వాళ్ళకి ఇంకో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా మనం ఇంకోటి చూడండి, ఇక్కడ OBC నాన్ క్రిమిలియర్, ఎవరైతే నాన్ క్రిమిలియర్ కింద వస్తారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే SC, ST క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చున్నారు, PWBD వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఇచ్చున్నారు అన్నమాట. మీరు డీటెయిల్డ్ గా చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చున్నారు అన్నమాట. యూఆర్ క్యాండిడేట్స్ చూడండి, 2/1/1989 డేట్ ఆఫ్ బర్త్. అలాగే ఇక్కడ OBC నాన్ క్రిమిలియర్ 2/1/1986. అండ్ అలాగే SC, ST 2/1/1984 డేట్ ఆఫ్ బర్త్. అలాగే ఇక్కడ చూడండి కేటగిరీస్ లో కొన్ని ఇచ్చున్నారు, మీరు డేట్ తప్పకుండా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి, అప్లికేషన్ ఫీజు ఎంత అంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట. ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా, యూఆర్ క్యాండిడేట్స్ కి, OBC క్యాండిడేట్స్ కి 500 రూపాయలు ఫీజు అన్నమాట. ఈ 500 ఫీజులో ఏంటంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత మిగతా 400 రూపాయలు మీవి ఏంటంటే రిఫండ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే అప్లై టైంలో మీ అకౌంట్ మాత్రమే అక్కడ ఇవ్వండి. ఓకేనా? లేదా మీ మదర్, ఫాదర్ అకౌంట్ ఉంటే ఇవ్వండి, ఆ రిఫండ్ మనీ అనేది ఆ అకౌంట్ కి వస్తుంది అన్నమాట. ఇంకొక విషయం, ఇక్కడ చాలా మంది
చాలా మంది ఏం చేస్తారంటే యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈబీసీ సర్టిఫికేట్ 250 రూపాయలు మైనస్ అవుతుంది కదా అని చెప్పి ఈబీసీ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టేస్తారు. ఆ తప్పు మాత్రం చేయకండి. ఎవరి వద్ద అయితే ఈబీసీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టండి. ఎవరి వద్ద అయితే ఈబీసీ సర్టిఫికేట్ లేదో వాళ్ళు నో పెట్టండి. ఓకేనా? 250 రూపీస్ కాసపడి మీరు ఎస్ పెట్టారనుకో, తర్వాత మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఈవెంట్స్ క్లియర్ చేసి జాబ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినా తర్వాత ఈబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో మీకు జాబ్ ఇవ్వరు. ఓకేనా? అందుకే ఇక్కడ మీరు కొంచెం అప్లికేషన్ టైంలో కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా? మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు వచ్చేసి 250 రూపీస్ అన్నమాట. ఓకేనా? అది కూడా ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు ఆ 250 రూపీస్ ఏంటంటే మీ అకౌంట్లో రిఫండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఫీజు 0 అన్నమాట. ఓకే, ఇది. అండ్ ఇక్కడ చూడండి, సిబిటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ సిలబస్ గురించి ఇక్కడ చెప్పారన్నమాట. జనరల్ సైన్స్ క్వశ్చన్స్ వచ్చేసి 25 అడుగుతాడు. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 ప్రశ్నలు అడుగుతాడు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 ప్రశ్నలు అడుగుతాడు. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 ప్రశ్నలు అయితే ఉంటాయి. టోటల్గా 100 మార్కులు అనమాట. అండ్ అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే మీరు 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే కనుక ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది తప్పు అయిపోతుంది అన్నమాట. ఇది ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆల్రెడీ మీకు చాలా మందికి వీడియో చేసి ప్రీవియస్ లో చెప్పేశాను. మీరు ఇంకోసారి ఇక్కడ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇది ఒకసారి డీటెయిల్డ్ గా చదువుకోండి. నార్మల్ గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఏంటంటే రన్నింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 35 కిలోల బస్తా భుజం మీద వెత్తి అది 2 నిమిషాల లోపు 100 మీటర్స్ పరిగెట్టాలి. అలాగే 1000 మీటర్ల రన్నింగ్ వచ్చేసి 4 నిమిషాల 15 సెకండ్లలో పరిగెట్టాలి ఉంటుంది ఎవరికి? మేల్ క్యాండిడేట్స్ కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 కేజీల ఇసుక బస్తా ఏదైతే ఉందో అది 100 మీటర్లు 2 నిమిషాల లోపు అది కింద పడకుండా క్లియర్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్లు 5 నిమిషాల 40 సెకండ్స్ లో ఇక్కడ రన్నింగ్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా క్లియర్ కట్ గా చదువుకోండి. అండ్ అలాగే ఇక్కడ ప్రెగ్నెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి కొన్ని డౌట్ ఉంటాయి. ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ప్రెగ్నెంట్ అయితే కనుక ఎలా అని ఒక డౌట్ అయితే మీ మైండ్ లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రావచ్చు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ డీటెయిల్స్ చదువుకోండి. ఏంటంటే షార్ట్ లో చెప్పేస్తాను. మీకు ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ టైంలో మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక మీకు టైం ఇస్తారన్నమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళీ మీకు సపరేట్ గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఇది మీరేంటంటే ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ వెళ్ళి చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇది గైస్. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ డి లో 14 రకాల వేకెన్సీ పోస్టులు అయితే ఉన్నాయి. చూడండి, 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్ షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వేగన్, అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ పీవే. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ట్రాక్ మషిన్, అసిస్టెంట్ టిఆర్డి పాయింట్స్ మ్యాన్ బి అండ్ అలాగే ట్రాక్ మెయింటైనర్ 4. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటి అసలు 10th ఐటీఐ అంటే కనుక 10th. ఓకేనా? 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి 10th క్లాస్ ఉంటే చాలు. ఈ 14 రకాల పోస్టులకి 10th క్లాస్ ఉంటే చాలు. మీరు అప్లికేషన్ అయితే ఈ 14 రకాల పోస్టులకి మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటూ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఎలిజిబుల్ 10th ఉంటే చాలు. 10th ఉంటే చాలు. మళ్ళీ చెబుతున్నాను, 10th క్లాస్ ఉంటే చాలు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అందరు కూడా 10th క్లాస్ చదువుకుంటే కనుక తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎన్ని వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా మన ఇదంతా సికింద్రాబాద్ చూసుకుందాం. ఓకేనా? ముంబై ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వేకెన్సీ ఎక్కడ ఉంటే అక్కడ, అది మీ ఇష్టం. ఓకేనా? నేను ఇదంతా చెప్పను, మీరు అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం. నేనేంటంటే మన సికింద్రాబాద్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది చెప్పేస్తాను. అండ్ అలాగే భువనేశ్వర్ లో కూడా చూడండి. భువనేశ్వర్ కూడా ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ కాబట్టి మన వైజాగ్ సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే భువనేశ్వర్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్డ్ గా ఇచ్చున్నాడు అన్నమాట. మీరు తప్పకుండా
తప్పకుండా ఒకసారి డీటెయిల్డ్ ఎక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది తప్పకుండా చూసుకోండి. అండ్ అలాగే బిలాస్పూర్ కూడా పర్వాలేదు, మన తెలుగు వాళ్ళకి బిలాస్పూర్ రాయ్పూర్ కూడా దగ్గరేని, అటు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చెన్నై కూడా పర్వాలేదండి, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సికింద్రాబాద్, ఎక్కడ ఉంది అబ్బాయి సికింద్రాబాద్, గుహావటి అని మీరు చూడండి. మీరు ఎక్కడే వేకెన్సీ ఉంటే అక్కడే అప్లికేషన్ పెట్టండి, ఓకేనా. డీటెయిల్డ్గా సెంట్రలైజ్ నోటిఫికేషన్ చదవండి, చదివిన తర్వాత క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టడంలో గాబరా పడకండి, చెప్తున్నా. 2-3 రోజులు వెయిట్ చేసి నిదానంగా తెలుసుకుని ఎలా అప్లికేషన్ చేయాలి అని తెలుసుకున్న తర్వాతే అప్లికేషన్ పెట్టండి అబ్బా, ఓకే. సో ఇది చూడండి, సికింద్రాబాద్లో టోటల్ వేకెన్సీ. ఇక్కడ ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే సపరేట్గా ఇచ్చాడు. యాక్చువల్గా నోటిఫికేషన్ టైంలో భువనేశ్వర్ కూడా, అప్లికేషన్ టైంలో భువనేశ్వర్ కూడా, ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా మీకు చూపించవచ్చు, ఓకేనా. ఒకవేళ చూపించకపోతే నో ప్రాబ్లం, చూపించవచ్చు, నాజాకి ఆప్షన్ ఉంది, ఓకే. సో ఇదన్నమాట టోటల్గా ఇక్కడ వేకెన్సీ చూసుకోండి. అన్ని కలిపి ఇక్కడ 1642 అన్ని సపరేట్గా ఉన్నాయన్నమాట. యుఆర్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, అలాగే సిసిఏ అప్రెంటిస్ క్యాండిడేట్స్కి ఇక్కడ టోటల్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. చూడండి, అప్రెంటిస్ క్యాండిడేట్స్కి 327 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 327, 20% రిజర్వేషన్ కదా వాళ్ళకి. అండ్ ఓపెన్ వాళ్ళకి ఇక్కడ టోటల్ గా 1642 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. డీటెయిల్డ్ గా మీరు చదువుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి 14 రకాల వేకెన్సీ, ఓకేనా. ప్రతి పోస్ట్ కి 10th క్లాస్ ఉంటే ఎలిజిబుల్ అన్నమాట. ఇది గైస్, నిదానంగా నోటిఫికేషన్ నిదానంగా చదివి వెయిట్ చేయండి. 2-3 రోజులు వెయిట్ చేసి అప్పుడు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టడంలో ఎలాంటి మిస్టేక్ చేయకండి. నేను వీడియోస్ చేస్తాను అప్లికేషన్ పెట్టడంలో ఈ తప్పులు చేయకండి అని, కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా సపరేట్గా వీడియో పెడతాను, ఓకేనా. ప్రస్తుతం ఈ వీడియోలో ఇంతే. మీరు కూడా డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ క్లియర్ కట్గా చదవండి, ఓకే. మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.